హాయ్ హలో వెల్కమ్ టు రాకు కురాన్ వ్లాగ్స్. ఈ వర్షాలు పడే వేళ మనకి బజ్జీలు పకోడీలు వడలు ఇలా తింటూ ఉంటాం కదా. వాటి పక్కన ఈ ఇన్స్టెంట్గా చేసుకునే అల్లం చట్నీని ట్రై చేయండి. ఇదైతే టేస్ట్ అదిరిపోతుంది. స్పైసీగా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక పావు కిలో అల్లం తీసుకోవాలి. అల్లాన్ని శుభ్రంగా 5-6 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే దానిపైన చాలా మట్టి ఉంటుంది కాబట్టి ఇలా శుభ్రంగా అల్లం కడుక్కొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకున్న తర్వాత 2 కప్పులు వచ్చింది ఇది నాకు. దాంట్లోకి ఒక పావు కప్పు చింతపండు, పావు కప్పు బెల్లం, 10-15 పచ్చిమిరపకాయలు, పావు కప్పు పుట్నాలు, కొద్దిగా కొత్తిమీర చేసుకొని అన్నీ నేను పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె యాడ్ చేసుకొని దానిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసేసుకుంటున్నాను. తర్వాత ఇది మినపప్పు మనకి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని తర్వాత దాంట్లోని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇంకా 2-3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం 10-15 ఆల్రెడీ వేసేసుకున్నాము. సో 2-3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను టేస్ట్కి. తర్వాత ఈ సన్నగా ముక్కలు చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుని ఇది చక్కగా వేగిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతే. తర్వాత ఈ ముక్కలు కూడా వేగాయని పెంచుకొని ఒక 2-3 నిమిషాలకి మాత్రమే ఈ అల్లం ముక్కలు వేయించుకోవాలి. ఎక్కువసేపు అయితే అల్లం వేగకూడదు. సో జస్ట్ వేడి తగలాలన్నమాట. వేడి సెగ తగలాలంటాం కదా, అలా జస్ట్ వేడి సెగ తగిలేలాగా 2-3 నిమిషాలు మాత్రమే ఇలా వేడి చేసేసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లార్చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనము ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న ఒక పావు కప్పు చింతపండు, తర్వాత తురిమి పక్కన పెట్టుకున్న పావు కప్పు బెల్లం కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో మనము ముందుగానే మనం వేయించి పక్కన పెట్టుకున్న అల్లం మిశ్రమం చల్లారిపోయిన తర్వాత దీనిలో వేసేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోని తురిమి పెట్టుకుని కడిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కప్ పుట్నాలు కూడా వేసేసుకుంటే మనకి బైండింగ్ కోసం అని చాలా బాగుంటుంది. సో దాని అంతా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత దీనిపైన తిరగమూత వేసుకుంటే క్రంచీగా పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం కొద్దిగా నూనెలో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇలా నేను తిరగమూత కూడా పెట్టేసుకున్నాను. తర్వాత ఈ టేస్టీ అల్లం పచ్చడికి ఈ కొంచెం తిరగమూత తగిలిచ్చి మనం ఏదన్నా డిష్లో తింటేనా అద్దిరిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.